హలో, ఇది ప్రజాపతిరావు గారు వెళ్ళానండి. తమరెవరు సార్? నేనంట్రా ఎమ్మెల్యే జ్ఞానైనే. అయ్యి బాబాయ్ తమరండి. నమస్కారం సార్. ఎవర్రాది? అదేనండి ఎలక్షన్లో మీ మీద దగ్గర చూడండి, గానయ్య గారండి. హలో, నమస్కారం. ఏంటి? ఊరికి నేనేమయ్యా, ఎట్టా ఉన్నావని ఫోన్ చేసినా. నాకు తెలిసిలేవయ్యా, పెద్ద నెగ్గావు కదా, నీ గొప్ప నాకు తెలియాలని రోజు 4 సార్లు ఫోన్ చేస్తున్నావు. పాసు గల మొదటిసారిగా హైదరాబాద్ పోతా ఉన్నానయ్యా. అసెంబ్లీకి దారి ఎట్టో చెప్పబోయా బాబు. ఎటువంటి గతి పట్టింది ఆ దేశానికి. ఓ పని చేయి, ఇక్కడ రైలు ఎక్కి తిన్నగా హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లో దిగు. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు చుట్టుముగుతారు. ఆంధ్రులు రాజధాని కదా అని తెలుగులో అడిగావు. అక్కడంతా క్యా దేతే క్యా బోల్తే కిత్తే సవారీ వ్యవహారమే. అట్నా అయితే సరేలే. ఇంతకీ నాంపల్లి స్టేషన్ కి అసెంబ్లీ దగ్గరేనమాట. పోతే మాజీ ఎమ్మెల్యేగా నీకు సలహా ఇస్తున్నాను, అందుకో. 5 ఏళ్ల దాకా ఉంటాం కదా, ఆఖరి సంవత్సరంలో సంపాదిద్దాం అనుకునేవు. ఈ మధ్యన 2-3 ఏళ్లకే దించేస్తున్నారు. అంచేత ముందు నుంచే జాగ్రత్త పడాలి. ముందు బిల్డింగ్ కట్టించాయి, ఆ తర్వాత 100 ఎకరాల భూమి ఆక్రమించాయి. నీకు ఈ మంచి సలహా ఇచ్చాను కాబట్టి నాకు కూడా 10 ఎకరాలు ఆక్రమించి పెట్టు. బోలో స్వతంత్ర భారత్ కి జై. తమ్ముడు, కాలేజీ టైం అవుతుంది, తొందరగా బయలుదేరా. వస్తున్నా అన్నయ్య. అన్నయ్య, నా పాకెట్ మనీ. ఏంటన్నయ్య, కిందటి నెలలో 200 ఇచ్చావుగా, తగ్గించేసావే? కిందటి నెల దాకా నేను పదవిలో ఉన్నాను రా. అప్పుడు నీకు ఇచ్చింది ప్రజల సొమ్ము, ఇప్పుడు ఇచ్చింది మన సొమ్ము. కొంచెం పొదుపుగా వాడుకో. అన్నయ్య, అన్నట్టు ఈ రోజు మా కాలేజీలో ఇనాగరల్ ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా రారాదు? అమ్మమ్మమ్మమ్మ, మొగుడు పోయిన ఆడది, ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజానాయకుడు వీధి ముఖం చస్తే చూడకూడదు. ఆఖరి కాకులు కూడా రెట్లయితే మొదలెడతాయి. ఈసారి ఎలక్షన్లో నెగ్గిన తర్వాత వస్తానులే. నేనే ఎమ్మెల్యే జ్ఞానయ్యని. తెలుసులేవా పెద్ద, అసెంబ్లీ కూడా దారి తెలియని ఎమ్మెల్యేవని. అవునేంటి, హోటల్ ప్రొపరేటర్లను రేట్లు పెంచుకోమని 5 పట్టేసావంట కదా, మర్యాదగా అందులో సగం నాకు పంపించు. దేనికో? రేట్లు పెంచినందుకు. నువ్వు నాకు 2.5 పంపించకపోతే నేను స్టూడెంట్స్ చేత స్ట్రైక్ చేయిస్తాను, జాగ్రత్త. నీలాంటి వాళ్ళని చాలా మంది చూసినా, నీ శాతం ఎందుకు చేసుకోపో. అమ్మ నా కొడక, నిన్నేమో ఆశీర్వదించమన్నావా, ఇవాళేమో ఎదురు తిరుగుతున్నావా? నిన్ను చూస్తాను. స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ యూనియన్, తప్పుకోండి, నేను లోపలికి వెళ్ళాలి. వీల్లేదు, ఈ రోజు నుంచి కాలేజీ స్టూడెంట్స్ నిరోధక సమ్మె. ఎప్పటి వరకు? హోటల్ వాళ్ళ ఇడ్లీ రేట్ తగ్గించే వరకు. మినపప్పు కిలో ఎంత? ఉప్పుడు రవ్వ కిలో ఎంత? 1 కిలోకి ఎన్ని ఇడ్లీలు అవుతాయో తెలుసు. హోటల్ వాళ్ళు రేట్లు పెంచడం మూలంగా మనకు వచ్చే నష్టం ఎంత? ఇండెఫినెట్ స్ట్రైక్ మూలంగా మనకు వచ్చే నష్టం ఎంత? అంటే స్టూడెంట్ స్ట్రైక్ చేయడం తప్పంటావా? విద్యార్థుల సమస్యల కోసం సమ్మె చేయడానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ నువ్వు ఎవరో రాజకీయ నాయకుల ప్రలోభంలో పడి ఈ సమ్మె మొదలెట్టావు. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. కాదు, ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఒక పార్టీ వాళ్ళు రైళ్లు లేటుగా వస్తున్నందుకు సమ్మె చేయమంటారు, మరో పార్టీ వాళ్ళు చెరుకు ధర గిట్టుబాటుగా ఉండనందుకు సమ్మె చేయమంటారు. అసలు ఆ సమస్యలకు మనకు సంబంధం ఏమిటి? రాజకీయ నాయకులు మనల్ని అడ్డుగా పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. అందుకే నేను ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నాను. కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా నేను నిర్ణయం తీసుకున్నాను. ఎన్నికైన నాయకుడిగా కాలేజీ సమస్యలను పరిష్కరించే వరకే నీకు హక్కు ఉంది. కాలేజీ విద్యార్థిగా నువ్వు నా మాట విని తీరాలి. మనది ప్రజాస్వామ్య దేశం. నాకు వాక్ స్వాతంత్రం ఉంది, భావ స్వాతంత్రం ఉంది. అతనితో వాదాలు ఎందుకు గురు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఇదే సమస్య మీద ముందు సమ్మె చేయించావు, కారణం చెప్పకుండానే సమ్మె విరమించావు. నీ ఇష్టం వచ్చినట్లు ఆడించడానికి తోలు బొమ్మలు కాదు విద్యార్థులు. అడ్డులే కాదని లోపలికి వెళితే రక్తపాతం జరుగుతుంది. రక్తాన్ని చూసి భయపడే జాతి కాదు నాది. అలాగా? స్ట్రైక్ ఇష్టం లేని వాళ్ళంతా లోపలికి వెళ్ళొచ్చు. రండ్రా. శేషు, మా అన్నయ్యతో గొడవ పెట్టుకోకు. ఇదే ఇంకొకడైతే ఈ పాటికి షేపులు మారుండేది. నీ ముఖం చూసి వదిలేస్తున్నాను. థ్యాంక్స్ శేషు, నన్ను ఎంత లైక్ చేస్తున్నావో ఇప్పుడు అర్థమైంది.
ఐ లైక్ యూ దీప, బట్ మళ్ళీ అదే మూడ్లోకి వస్తున్నావు. పరశురామయ్య నీకేమవుతాడు? మా తూర్పు పంతు. ఓహో, అందుకే ఆ అమ్మాయికి నువ్వు ఉద్యోగం ఇప్పించావన్నమాట. అవును. ఆ అమ్మాయి కూడా కనిపించట్లేదట, నీకు తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి జీతం కూడా నీ బాకీ కిందే జమేస్తున్నావటగా? అవునండి. మీ బాకీ తీరిన తర్వాత మేము పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. నా బాకీ తీర్చడం కోసమని నీ కాబోయే భార్య చేత ఉద్యోగం చేస్తున్నావా? ఏమయ్యా, నేనేమన్నా కాబూలి వాడిని అనుకున్నావా? మొన్నటిదాకా ప్రజాసేవ చేసిన వాడిని అయ్యా నేను. అవునండి. అసలు నా చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు జరిపించలేదు నేను. అన్నట్టు మీ ఇద్దరి కులం ఓటేనా? కాకపోతే మాత్రమే బోళ్ళని వర్ణాంతర వివాహాలు కూడా జరిపించాను. అవునండి. నాకు ఈ సంగతి కాస్త ముందుగా తెలుసుంటే నీ నోటు రద్దు చేసి మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించేవాడిని. ఏమైతేనే జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండు. ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ అమ్మాయిని నేను వెతికిస్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఇదిగో, ఎక్కువగా ఫీల్ అవ్వకు. వెళ్ళు వెళ్ళు. గట్టి సాక్ష్యం ఏర్పాటు చేయి. ఇతనికి రాజీకి పెళ్లి చేయాలని పరశురామయ్య ఆశపడ్డాడని, ఆ పెళ్లి ఇష్టం లేక రాజీ ఎవరితోనో లేచిపోయిందని, ఆ అవమానం భరించలేక పరశురామయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని. అలాగే సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మా సాక్షిని ప్రాసిక్యూషన్ వారు ఎగ్జామిన్ చేసుకోవచ్చు. మీ పేరు? అబ్దుల్ రెహమాన్. యువర్ ఆనర్, ఈ సాక్షి ఇంతకు ముందు రంగాచార్య అనే పేరుతో వెంకట్రామయ్య గారి సివిల్ కేసులో సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు తన పేరు అబ్దుల్ రెహమాన్ అని చెప్తున్నాడు. దిస్ పాయింట్ మే బి నోటెడ్ యువర్ ఆనర్. ఇంతకు ముందు రంగాచారిగా సాక్ష్యం చెప్పినట్లు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఇది నేరమని నీకు తెలుసా? సాక్ష్యం చెప్పడం నేరమా యువర్ ఆనర్? కాదు. ఇంతకు ముందు హిందువుగా వచ్చే నువ్వు ఇప్పుడు ముస్లింగా రావడం చట్టాన్ని మోసం చేయడానికే అని నేను అంటున్నాను. క్షమించండి యువర్ ఆనర్. క్రిందటి నెలలో నేను మతం మార్చుకుని ముస్లింనయ్యాను. ఇది నేరమా? యూ కెన్ ప్రొసీడ్. చనిపోయిన వ్యక్తి మీకు తెలుసా? తెలుసు. ఈ ముద్దాయిని ఇంతకుముందు ఎక్కడైనా చూశారా? చూశాను. ఎక్కడ చూశారు? శవంతో ఉన్న గోను సంచి నీళ్లలో తోసేస్తుండగా చూశాను. ఇది జరిగి ఎంత కాలమైంది? సుమారు 15 రోజులు అయి ఉంటుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మా సాక్షికి మతి భ్రమించినట్లుంది. అతను మెడికల్ టెస్ట్ తీసుకొచ్చే వరకు కేసు వాయిదా వేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అయితే నువ్వు కుటుంబరావు కొడుకువా? ఎరా, నా తమ్ముడికి స్వయాన బావమరిది అయ్యండి కోర్టులో నాకు అగేనెస్ట్గా సాక్ష్యం చెప్తున్నా. నువ్వు బంధువు అయినంత మాత్రం నువ్వు చెప్పినట్టు అలా ఫీజు పెడతాను అనుకున్నావా? నోర్మయ్, ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుని నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోయావో నీ చెల్లెలు అశోకవనంలో కలుపు మొక్కలు ఎదుర్కొంటుంది. కపట్ట రాజీకి నువ్వు చేసిన అన్యాయం ముందు నా చెల్లెలు పడే కష్టం గొప్పదేం కాదు. పిచ్చివాడా, అది అప్పుడే 10 మందికి అమ్ముడు పోతోందిరా. ప్రజాపతిరావు, నువ్వు పెద్దగా అడిచినంత మాత్రాన అది పతివ్రత కాలేదు నాయన. నువ్వు చేసిన అన్యాయం కోర్టులో బయట పెడతాను. నిన్ను కోర్టులో సాక్ష్యం చెప్పనిస్తే ఆపడం నీ తరం కాదు. అలాగా? నాకు అయ్యా, వీణ్ణు చూపు చూడరా. అయ్యా, ఆ కిచ్చిగా తప్పించి పారిపోతున్నాడు. పట్టుకో. రేయ్ కోటి, తీసేరా వాడి